శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయము 25. రుద్రాక్ష మాహాత్మ్యము. శివారాధన పద్ధతులు మరియు వాటి ఫలితములు. శివారాధన ఏ విధంగా ఏ పద్ధతిలో చేయవలనో తెలిపి నన్ను అనుగ్రహించవలసిందని నేను శ్రీ ధర్మగుప్తుల వారిని కోరితిని. అంతట శ్రీ ధర్మగుప్తుల వారు, అయ్యా శంకరభట్టు, శివ పంచాక్షరిని జపానుష్ఠాను పద్ధతి ద్వారా చేయుట మొదటి పద్ధతి. మహన్యాస విధానముగా శివారాధనను చేయుట రెండవ పద్ధతి. రుద్రాభిషేకం ద్వారా శివారాధన చేయుట మూడవ పద్ధతి. పంచాక్షరిలోని 5 అక్షరములు పంచభూతములకు ప్రతీకలు. జీవుడు పశువు వలె మమకారాది బంధనములలో తగిలి ఉండుటచే పశువు అనబడును. ఆ పశుబంధ విమోచనము చేయువాడే పశుపతి. శివ పంచాక్షరి మంత్రం 5 కోణములు గల నక్షత్రంగా వర్ణించబడింది. ఈ పంచకోణ మంత్రములలో మోక్షమిచ్చు మంత్రములు మొదటి రకం కాగా, భోగభాగ్యములనిచ్చు మంత్రములు రెండవ రకము. పంచ ఉపచారములలో భూతత్వమునకు చందనమును, జలతత్వమునకు కొబ్బరి నీళ్లు, అగ్నితత్వమునకు దీపారాధన, వాయుతత్వమునకు మంచి సువాసన ఇచ్చు సాంబ్రాణి ధూపం వంటివి, ఆకాశతత్వమునకు ఘంటానాదం అనునవి చెప్పబడినవి. పంచాక్షరిలోని 5 అక్షరములను వాటి వాటి తత్వములను సాధన చేయువారికి 5 రంగులలో 5 తత్వములు దర్శనమిచ్చును. తెల్లటి ముత్యం వంటి పాదరసము లేదా వెండి వంటి ప్రకాశము, పగడము వంటి అరుణకాంతి, పసుపు పచ్చని బంగారు కాంతి, నీలవర్ణములలో నీల ఆకాశం వలె విశ్వవ్యాప్తమైన కాంతి, శుద్ధ ధవల కాంతి, భ్రూమధ్యమంలో 5 రంగుల జ్యోతి ప్రకాశించుటచే ఋషీశ్వరులు సంధ్యోపాసనగా పేర్కొన్నారు. యంత్రము, మంత్రము, పంచతత్వ సాధన, యోగ సాధన, ఆత్మ సమర్పణ అనునవి ప్రధానమైన సాధన అంశాలని గ్రహించవలెను. దీని ద్వారా దేహాత్మ బుద్ధి నశించి జీవుని యొక్క దేహమే దేవాలయంగా, అందు వెలుగు జీవుడే శివాత్మగా మారి మోక్షమును కలిగించును. ఈ స్థితిని పొందుటకు పంచాక్షరీ జపము, మహన్యాసపూర్వక శివారాధనము, రుద్రాభిషేకము ఎంతయో ఉపకరించును. విష్ణువునకు సహస్రనామస్తోత్రమనిన ప్రీతి, గణపతికి మోదకములన్న ప్రీతి, సూర్యుడు నమస్కార ప్రియుడు, చంద్రుడు ఆర్ఘ్య ప్రియుడు, అగ్ని హవిస్సులకు ప్రీతుడు, శివుడు అభిషేకం వలన సంప్రీతుడగును. గతములో బ్రహ్మకల్పంలో ప్రళయం వచ్చినప్పుడు భవిష్యత్ సృష్టి కోసం ప్రతి జాతి మొక్క విత్తనములను, అనగా సమస్త జీవరాశులు, వృక్షములు, ఔషధులు మొదలైన వాటి విత్తనములను ఒక కలుషం నందు నింపెను. అందు అమృతంను, అన్ని సముద్ర జలములను, నదీ జలములను పోసెను. గాయత్రీ మంత్రంతో తన ప్రాణశక్తిని దానిలోనికి ఆవహింపచేసెను. దీనినే పూర్ణకుంభం అని అంటారు. ఈ పూర్ణకుంభంలోని అమృతంనే నిరంతర ధారాపాతంగా భూమిపై అభిషేకించారు మహర్షులు. ఈ కలశాభిషేకమును కైలాసగిరి వద్ద జరుపుటచే ఇది అమృతస్థానమైనది. శ్రావణ పౌర్ణమి నాడు అమర్నాథ్ గుహలోని మంచు శివలింగం ప్రకృతి సహజంగా ఏర్పడును. ఆ అమరనాథుని దర్శించుట చేతనే సమస్త పాపములు క్షీణించును. వశిష్ఠ మరియు అగస్త మహామునుల జననము. ఆ పూర్ణకుంభంని బోర్లించగా అందుండి 2 మహామునులు అవతరించారు. అందులో మొదటివాడైన వశిష్ఠుడు తెల్లని తేజస్సుతో ఆవిర్భవించగా, రెండవ వారైన అగస్త్యుడు నీలమైన తేజస్సుతో దేవతలైన మిత్ర, వరుణుల అంశలతో జన్మించారు. పూర్ణకుంభమున అమృతీకరణ చేసిన జలముతో 11 సార్లు ఏకాదశ రుద్రాభిషేకం చేయవలెను. అలా చేయుట వలన ఏకాదశి తిథి యొక్క పుణ్యబలాన్ని ఏకాదశ రుద్రస్వరూపుడైన పరమేశ్వరుడు అనుగ్రహించును. ఏకాదశ రుద్రులకును వైష్ణవపరమైన ఏకాదశి తిథికిను సన్నిహిత సంబంధం ఉండుటచే శివకేశవులు అభిన్న స్వరూపులని తెలుసుకొనవలెను. నమ్మకములతో ఏకాదశ రుద్రాభిషేకం చేసిన అపమృత్యు దోషములు హరించును. సోమలతకు అధిష్టానమూర్తి చంద్రుడు. ఇతడు పునరుజ్జీవమునకు మూల సాధనమైన శక్తిని వర్షించును. ఈ చంద్రకళ అనునది యోగి శిరస్సులో భ్రూమధ్యమమైన కనుబొమ్మలకు పైగాను, సహస్రారమునకు ముందుగాను వెలుగుచుండును. ఈశ్వరుని వివిధ రూప వర్ణన. ఈ కారణం చేతనే శివునకు శిరస్సున చంద్రకళ కలదని చెప్పబడినది. గార్జర దేశమునందలి సోమనాథ క్షేత్రంలో చంద్రకాంత శిలతో చెక్కిన శివలింగం తలపై తెల్లని చంద్రవంక వంటి జ్యోతి వెలిగే స్ఫటికలింగం పూజలను అందుకొనుచున్నది. తాను రుద్రత్వంను పొందక ఎవరూనూ రుద్రాభిషేకం చేయరాదని శాస్త్రవచనం. మహన్యాసంలో కాలమనున్నది సర్వమును సంహరించినది కనుక అభిషేకం చేయువాడు కాలాత్మకుడై యజ్ఞస్వరూపంను శరీరంలో న్యాసం చేసుకొని రుద్రాభిషేకంను చేయవలెను. బోధాయన మహర్షి ప్రోక్తమైన
మహాన్యాస రుద్రాభిషేక విధానంలో శివుని యొక్క తత్పురుష, అఘోర, సద్యోజాత, వామదేవ, ఈశాన అను మూర్తులు వర్ణించబడినవి. తత్పురుషమూర్తి ప్రళయాగ్ని వంటి విద్యుత్ వర్ణంలో ఉండును. అఘోరమూర్తి మేఘపు నీలము అనగా నల్లని తుమ్మెద నీలము రంగులో ఉండును. సద్యోజాతమూర్తి చంద్రకుంద ధవలంలో ఉండును. వామదేవమూర్తి గౌరవర్ణంలో ఉండును. ఈశానమూర్తి తేజోమూర్తి కావున ఆకాశవర్ణంలో ఉండును. రుద్రులు వేల కొలది సహస్రముల సంఖ్యలో ఉన్నారని చెప్పబడినది. అనగా రుద్రగణములు అని చెప్పబడు దేవతలు గణమునకు ముగ్గురు చొప్పున ఏకాదశ రుద్రమూర్తులకు 33 కోట్ల రుద్రగణములు కలరనియు వీరే భూమిని, ఆకాశమును, అంతరిక్షమును, జలమును, వాయువును, శరీరమును, ప్రాణమును, మనస్సును ఆవరించి ఉందిరని వేదం చెప్పుచున్నది. శ్రీపాదుని అర్చించు స్మరించు వారికి 33 కోట్ల రుద్రగణముల అనుగ్రహం లభించును. ఈ 33 కోట్ల రుద్రగణములకును ప్రభువు గణపతి. అందువలన తనలోని గణపతి తత్వంను యోగపరంగా తెలియచేయుటకు శ్రీపాద శ్రీవల్లభుల వారు గణేష చతుర్థి నాడు ఈ భూమి మీద అవతరించిరి. అందుచేత శ్రీపాదుల వారిని స్మరణ చేయువారు, అర్చించువారు 33 కోట్ల రుద్రగణముల అనుగ్రహంను పొందగలరు. రుద్రాక్షల వర్ణన. శివభక్తులకు రుద్రాక్ష ధారణము తప్పనిసరి. వీనిలో బ్రహ్మజాతి, క్షత్రియ జాతి, వైశ్య జాతి, శూద్ర జాతి అను రుద్రాక్షలు కలవు. తెల్లని రుద్రాక్షలు బ్రహ్మజాతివి. ఇవి దొరుకుట అరుదు. ఎర్రని తేనె రంగు రుద్రాక్షలు క్షత్రియ జాతివి. చింతగింజి రంగు రుద్రాక్షలు వైశ్య జాతివి. నల్లటి రుద్రాక్షలు శూద్ర జాతివి. సాధారణంగా 5 ముఖాల నుండి 16 ముఖాల వరకు ఉన్న రుద్రాక్షలు ఎక్కువగా లభ్యమవుతున్నాయి. పాలలో కాని నీళ్లలో కాని రుద్రాక్షలను వేసిన అవి మునుగుతాయి. బరువులేని రుద్రాక్షలు, లేత రుద్రాక్షలు ధరించుటకు నిషిద్ధమైనవి. రుద్రాక్షను రాగి ఉద్దరిని కింద నిలిపి అడుగున రాగి పంచపాత్ర పెట్టిన సాలగ్రామం వలె ప్రదక్షిణంగా తిరిగితే అవి మంచి రుద్రాక్షలని గ్రహించవలెను. కొన్ని రుద్రాక్షలు అప్రదక్షిణంగా తిరుగుతాయి. ఇవి దరిద్రాన్ని కలిగిస్తాయి. కనుక గృహస్థులు వాడరాదు. గృహస్థులు వాడినట్లయినా భార్య చనిపోవుట, సంసారం విచ్ఛిన్నమగుట, సన్యాసయోగం కలుగును. అందుచేత ఇటువంటి వాటిని సన్యాసులు వాడవచ్చును. కాలాగ్ని రుద్రుడు ఈ విధంగా తెలియజేసెను. బ్రాహ్మణులు తెలుపు రంగు రుద్రాక్షలను వాడవలెను. క్షత్రియులు ఎరుపు రంగు రుద్రాక్షలను వాడవలెను. వైశ్యులు లేత పసుపు రంగు రుద్రాక్షలను వాడవలెను. శూద్రులు నలుపు రంగు రుద్రాక్షలను వాడవలెను. అప్పుడు వారికి అనుకూలమగు మంచి ఫలములు కలిగి పాపములు నశించి సమస్త కోరికలు నెరవేరును. ఏకముఖి రుద్రాక్ష శివస్వరూపం. ద్విముఖి రుద్రాక్ష అర్ధనారీశ్వర రూపం. త్రిముఖి రుద్రాక్ష అగ్నిస్వరూపం. చతుర్ముఖి రుద్రాక్ష బ్రహ్మస్వరూపం. పంచముఖి రుద్రాక్ష కాలాగ్ని రుద్రరూపం. షణ్ముఖి రుద్రాక్ష కార్తికేయుని రూపం. సప్తముఖి రుద్రాక్ష మన్మధుని రూపం. అష్టముఖి రుద్రాక్ష రుద్రభైరవ రూపం. నవముఖి రుద్రాక్ష కపిలముని యొక్క స్వరూపం. ఇది దొరుకుట చాలా దుర్లభం. దీనిలో విద్యాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, శాంతశక్తి, వామశక్తి, జ్యేష్ఠాశక్తి, రౌద్రాశక్తి, అంగశక్తి, పశ్యంతి అను నవశక్తులు ఉండును. కనుక నవముఖి రుద్రాక్ష ధర్మదేవత స్వరూపం. దశముఖి రుద్రాక్ష విష్ణుస్వరూపం. ఏకాదశముఖి రుద్రాక్ష సాక్షాత్తు రుద్రాంశ రూపం. ద్వాదశముఖి రుద్రాక్ష ద్వాదశాదిత్య రూపం. ఈ విధంగా రుద్రాక్షలకును వివిధ దేవతా స్వరూపములకును దగ్గర సంబంధం కలదు. శ్రీపాద శ్రీవల్లభుల వారు ప్రకృతిలోని ప్రవృత్తి, నివృత్తి గణములకు అధిపతి అయిన గణేశ్వరుని తత్వమును తన చైతన్యమయ స్వరూపమున ధరించి ఉన్నారు. అందుచేత వారు 33 కోట్ల దేవతల యొక్క దివ్యస్వరూపము. అంతేకాకుండా వారి సంకల్పం లేకుండా ఈ సృష్టిలోని ఏ ఒక్క అణువు కానీ పరమాణువు కానీ కదలజాలదు, మెదలజాలదు. వారు సమస్త చలనములకు మూలభూతమైన కారణరూపం. అన్ని కారణములకు వారే కారణం. వారిని శివస్వరూపులని భావించే వారికి విష్ణువు వలె కనిపించెను. విష్ణువు అనుకుని వారికి శివస్వరూపంను తోచెదరు. మన మనస్సునందు తర్కించు గుణమును తగ్గించుకొని వారిని శరణుజొచ్చిన ఎడల వారు యథార్థ రూపంను గోచరించెదరు అని శివారాధన పద్ధతులతో పాటు రుద్రాక్షకు సంబంధించిన మరియు అనేక విషయములను నాకు వివరించి వారి జన్మ చరితార్థం కావలెనను మనోభావనతో వారు కూడా నాతో కురుంగడ్డకు వచ్చి శ్రీపాదుల వారిని దర్శించుకొనెదమనిరి. మేము ఇద్దరము కురుంగడ్డకు వచ్చి శ్రీపాద శ్రీవల్లభ గురు సార్వభౌములను దర్శించుకుంటుమి. వారు యోగనిద్ర నుండి కనులను తెరిచి ఆహా ఏమి చర్చలు, ఏమి చర్చలు, శ్రీపాదుడు అనే వతను ఉన్నాడట, అతడు శివస్వరూపమట, నేనే శ్రీపాదుడనా లేక శ్రీపాదుడే నేనుగా వచ్చి తినా, అసలు నేను ఎవరు అయ్యా ధర్మగుప్త,
కాస్త వివరించి చెప్పవలసింది అని అడిగారు. అంతట ధర్మగుప్తుడు శ్రీపాదుల వారితో, స్వామి, నేను శ్రీ మహాగురువుల దర్శనార్థం పీఠికాపురం నుండి బయలుదేరినప్పుడు మా బావగారైన వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు శ్రీపాదుల వారితో తర్క వితర్కములు చేసి అజ్ఞానంలో పడవలద్దని, వారిని కేవలం శరణు కోరి వారి అనుగ్రహంని పొందమని చెప్పారు. అందుచేత మీరు వేసేడి ఏ ప్రశ్నలకైనను నేను మౌనం వహించెదను. వేదములు సహితం తమరి తత్వంను వివరింపజాలక మౌనముద్ర వహించినప్పుడు సామాన్యుడనైన నేనెంత, నా జ్ఞానమెంత అన్నారు. శ్రీపాదుల వారు ప్రసన్నవదులయ్యారు. వారు నన్ను, ధర్మగుప్తుల వారిని వారికి పాద నమస్కారం చేసుకోమన్నారు. మేము వారి పాదస్పర్శనం చేసిన వెంటనే స్పృహ కోల్పోయి చాలాసేపు ధ్యానావస్థలో ఉన్నాము. సాయం సంధ్యా సమయం కాజొచ్చెను. శ్రీపాదుల వారు మమ్మల్ని కురుంగడ్డ నుంచి పయనమై కృష్ణకు అవలి ఒడ్డునకు చేరుకోమన్నారు. మేము అలాగే చేసితిమి. నేనును ధర్మగుప్తుడను ఆ రాత్రి శ్రీపాదుల వారి దివ్యలీలా ప్రసంగములతో కాలం గడిపితిమి. వారి లీలలు ఈ విధంగా ఉండునని చెప్పుటకు వీలులేదు. మేము నిద్రకు ఉపక్రమించితిమి. ఎక్కడి నుండయో అదృశ్యమైన సుశ్రావ్యమైన కంఠధ్వనిని వింటిమి. ఎవరో యోగులు శ్రీపాద శ్రీవల్లభ దిగంబర అను నామమును భజించుచుండిరి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము.